ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులారా, మరి మరొక ఆదివారపు దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించున్నాడు. గత వారమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఏ అపాయము కానీ, ఏ శోధన కానీ, ఏ తొందరపాటు తొట్టుపాటు వ్యాధి కలగకుండా కాపుదల చేసి సంరక్షించి మరి యొక్క నూతన ఆదివారములోనికి, నూతన పునరుత్థాన దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించుకుందాం. దేవుని ఆరాధించడం వలన మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదములు కూడా మనం పొందుకుంటూ ఉంటాము. అభిషేకాన్ని కూడా పొందుకుంటూ ఉంటాము. పిల్లరా, మనము దేవుని ఆరాధించడం ద్వారా దేవునికి ఇచ్చేది ఏమీ లేదు, కానీ దాని వలన మనకే పిల్లరా మేలుకరంగా ఉంటున్నది. మనము దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క అభిషేకమును, దేవుని ద్వారా వచ్చేటువంటి విడుదల, శక్తి, బలాన్ని కూడా మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఆరాధనలోనికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం ఆరాధనలో ప్రవేశించే ముందుగా ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మరి సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, ఉన్నవాడును అనువాడైన దేవుడు. కాబట్టి పిల్లరా, అందరూ కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, సర్వాంతర్యామి, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలనైనా. సర్వ సృష్టికర్త, ప్రేమామయుడా, కనికరము గల దేవా, కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఉన్నవాడను అనువాడనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. దయల తండ్రి, ఇదిగో ప్రభువైనా, గత వారమంతా కూడా నీ కృపలో భద్రపరిచి సంరక్షించి కాపుదల చేసి ఇక నూతన ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అతని విరుబా ఏ అపాయము కానీ, ఏ తొందరపాటు తొట్టుపాటు శోధన కలగకుండా గత వారమంతా కూడా కాపుదల చేసినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయాన ప్రభువైనా, ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధన అంతటిలో కూడా ఆదరించి అంతవరకు కూడా నీ కృపలో భద్రపరిచి అయా నీ ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధాత్మతో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఇదిగో ప్రేమల తండ్రి, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మేము ఉంటున్నాము తండ్రి. అయా తండ్రి ప్రభా, భయంకరమైనటువంటి వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలిపోచి ఉండగా అయా తండ్రి ప్రభా, ఆరాధనలో పాలు పంచుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా నీకు బిడ్డలు, విశ్వాసులు కూడా ఉంటున్నారు. అయ్యా ప్రేమల తండ్రి, కనికరించండి, కాపుదల చేయండి. అయా తండ్రి ప్రభా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఇదిగో దయల తండ్రి, ఈ ఆరాధనా కార్యక్రమాన్ని ప్రభానైనా, ఇదిగో ప్రేమల తండ్రి ప్రభా, ఈ రీతిగా ప్రభా నీవు మనుషులకు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా అయ్యా తండ్రి ప్రభా, వారినైనా ప్రభా ఈ పరికరాల్లో ప్రభానైనా రికార్డు చేసిన ప్రభా వారు చూస్తూ ఉండగా వారందరితో కూడా మీరు మాట్లాడే ప్రేమల తండ్రి, వారందరి మధ్యలో కూడా మీరు నివాసము చేసి వారందరూ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఈ సమయంలో ఏకీభించలేకపోతున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. వారందరినీ కూడా మీరు కాపుదల చేయండి, భద్రపరచండి అయ్యా, ధైర్యం అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. సంకట సమయంలో, ఆపత్కాలంలో ప్రభా ప్రేమల తండ్రి వారికి తోడుగా ఉండి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి ప్రభా, ఇక వాక్యంలో మీరు సెలవిస్తున్నారు అయ్యా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నైనా ప్రభా, ఇదిగో మీరు ధైర్యంగా ఉండడని అనే ప్రభావ మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అటు రీతిగా ధైర్యంగా ఉండడానికి బిడ్డలకు సహాయం ఇచ్చేయండి. యాతని ప్రభా, నీ కృపల బిడ్డలు భద్రపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. యాతని ప్రభా, ప్రతి విధమైనటువంటి సంశయాల్ని కూడా, అధైర్యాన్ని కూడా మీరు తొలగించిననే ప్రభా, ఇదిగో సంపూర్ణమైనటువంటి శక్తిని, బలమును, ధైర్యమును కూడా బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఆరాధన అంతటిలో కూడా నీ సన్నిధించి నడిపించండి. యాతని ప్రభా, పాటల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, సంస్కారము ద్వారా, సంస్కారపూట ఆరాధనలో కూడా ప్రభా ప్రేమ తండ్రి అయ్యా తండ్రి ప్రభా మీరు తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. దయల ప్రభా, అది నుంచి అంతవరకు కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించమని ఏకీభవిస్తున్న వారిని అయ్యా తండ్రి ప్రభా, ఏవో ప్రేమల తండ్రి ప్రభా, వారి అయ్యా ప్రేమల తండ్రి ప్రభా సెల్ ఫోన్లో చూస్తూ ఏకీభవిస్తున్న వారందరినీ కూడా మీరు బలపరిచిన ప్రభా, నీ కృపలో వారు ధిల్లింపజేసి బలపరిచిన ప్రభా, సంరక్షించి కాపుదల చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకుని ఈ వారమంతా కూడా ప్రేమల తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును బిడ్డలకు దయచేసిన ప్రభా, ఏ అపాయం కానీ, ఏ తొందరపాటు కానీ, తొట్టుపాటు కానీ అయా ప్రేమల తండ్రి నాయన ప్రభా, ఏ వ్యాధి కానీ, తెగులు కానీ వారిని సమీపించుకున్నట్లుగా మీరే నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకాల్లో 11వ కీర్తన, చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు. మేమరులమయ్యుంటిమి మార్గము వీడి అందరము పోతిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనాపుడు ప్రియతనయునాంపించి, ప్రేమ చేనాపుడు ప్రియతనయునాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు రెవరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, ఇనుడావు కేడెంబు నీ జగతిలో ననుచు, చూచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము నీదు భావమోనరంగను, నిలుపుము నీదు ప్రభావమోనరంగను. నీ భయము చేమేము వైభవమొందుచు, నీ భయము చేమేము వైభవమొందుచు, ఏ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దయచూసి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్నీ దయచేయుమెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచేయరానివి మని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. పిల్లరా, మనం ఆరాధనలో ప్రవేశించే ముందుగా మనం మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేసుకుని మన హృదయాంతరంగమును పరిశీలించుకుంటూ పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని పిల్లరా
దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించవలసిన వారముగా ఉంటున్నాము. తనలో పాపము లేదని చెప్పుకునేవాడు తనతోనే అబద్ధికునిగా చేసుకుంటూ ఉంటాడు. అలాగే తను తాను మోసపుచ్చుకుంటూ ఉంటాడు. అలాగే దేవుని కూడా అబద్ధికునిగా చేస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొనే యెడల మరి దేవుడు నీతిమంతుడును నమ్మదగిన వాడును గనుక సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేస్తాడని పరిశుద్ధ గ్రంథము వాగ్దానము చేస్తున్నది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనలను ప్రతి పాపం నుండి కూడా పరిశుద్ధునిగా పవిత్రుడిగా చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనకి తెలియకుండా అనుకోని రీతిగా పొరపాటుగా మనకు అంటినటువంటి పాపమును కానీ అపవిత్రతని కానీ కళంకమును కానీ మనము శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుదా. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గర మనము మోకరించి ఆ శిలువను ధ్యానించుకుంటూ మరి శిలువలో యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తమును మనము ఆశ్రయించి ఆయన కృపని మనము కోరుకుంటూ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుదా. స్తోత్రం. మోకరించి మీ పాపములని కూడా మరి యేసుక్రీస్తు వారికి శిలువ దగ్గర ఒప్పుకుంటూ విడిచిపెట్టి నోటి మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తలంపు ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ వినికిడి ద్వారా కానీ మనకి తెలిసి తెలియక మనలోనికి ప్రవేశించినటువంటి అపవిత్రతని కళంకమును పాపమును కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేసుకుంటూ మరి దేవుని కృపని మనము కోరుకుంటూ వేడుకుందాం పిల్లరా. దేవుడు మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో నివసించువాడు పిల్లరా. మనం ఈ పాపలోకంలో జీవిస్తున్నాము, మరణఛాయలో మనము జీవిస్తున్నాము, అపవిత్రమైనటువంటి పెదవులు గలవారి మధ్యలో మనము జీవిస్తున్నాము, అవిశ్వాసుల మధ్యలో మనము జీవిస్తున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిరంతరము కూడా కోటాను కోట్ల దూతలతో కెరూబులతో శరాపులతో కొనియాడబడుచు కీర్తించబడుచు ప్రతి గానముల చేత కీర్తించబడుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు నైనా. ఇదిగో ప్రేమల తండ్రి, ఈ పాపలోకములో శాపలోకములో అపవిత్ర లోకములో మరణఛాయలో మేము జీవిస్తున్నాము తండ్రి. అయా ప్రేమల తండ్రి ప్రభా, మా నోటి మాట వలన కానీ మా తలంపు వల్ల కానీ వినికిడి వల్ల కానీ ప్రభానైనా చూపు వల్ల కానీ ఆలోచన వల్ల కానీ ఊహ వల్ల కానీ ప్రభానైనా దయల తండ్రి కలిగినటువంటి అపవిత్రతను అంతటిని కూడా మీరు శుద్ధి చేయండి అయ్యా, క్షమించండి తండ్రి. నీకు స్తోత్రాలనైనా. నీ కృపని కోరుకుంటున్నాము తండ్రి. యా యేసయ్యా, మీరు శిలువలో కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రేమల తండ్రి ప్రభా, అవిశ్వాసపు మాటలు మేము పలుకుచున్నామేమో అనే ప్రభా, దాని వలన వచ్చినటువంటి ఫలితమును కూడా మా హృదయాంతరంగమును కూడా మనస్సాక్షిని కూడా మీరు శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వ్యర్థమైన మాటలు పలుకుచున్నట్లయితే శుద్ధి చేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. యా దూషణ మాటలు పలికినట్లయితే శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, అవిశ్వాసపు మాటలు కానీ వ్యర్థ మాటలు కానీ నాయన ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, దూషణ మాటలు ప్రతి విధమైనటువంటి నాయన ప్రభా అపవిత్రతనంతటి కూడా మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. క్షమించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, మా వినికిడిని ప్రభా, మా చెవులను మా అంతఃకరణను కూడా శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా, వ్యర్థమైన మాటలు మేము విని ఉన్నామేమో తండ్రి నాయన ప్రభా, అవిశ్వాసపు మాటలు మేము వింటూ ఉన్నామేమో నాయన ప్రభా, దూషణ మాటలు మేము విని ఉన్నామేమో తండ్రి. దాని వలన వచ్చేటువంటి ఫలితమును అయాతిని ప్రభా, అపవిత్రతను నాయన ప్రభా, కళంకమును కూడా మా మనస్సాక్షిని కూడా మీరు శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. శుద్ధీకరించండి తండ్రి, కనికరించండి ప్రభా. శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే దేనిని ప్రభా, ఈ పాపలోకములో నాయన ప్రభా మేము జీవిస్తుండగా అయాతిని ప్రభా అపవిత్రమైనది ప్రభా మా కనుల ద్వారా ప్రవేశించినదేమో నాయన ప్రభా, శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా కను దృష్టిని కూడా మీరు శుద్ధి చేయండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా అంతరంగమును శుద్ధీకరించండి, మా హృదయాంతరంగమును శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ప్రేమల తండ్రి, నీ వాక్కును వినగలిగేటువంటి చెవును మాకు దయచేయండి, నీ స్వరమును వినగలిగేటువంటి ప్రభా ఆజ్ఞాన ప్రభా వినికిడిని మాకు దయచేయండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. నీ పలుకులు పలికేటండి ప్రభా పెదవులను మాకు దయచేయండి, మా పెదవులను ముట్టండి తండ్రి. నీ పరిశుద్ధాత్మచో అయ్యా తండ్రి ప్రభా అగ్ని చేత ముట్టండి ప్రభా, మా నాలుకని ముట్టినైనా ప్రభా
మా హృదయమును ప్రభా నీ వాక్కుతో నింపిన ప్రభా, నీ మాటలతో నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఆలోచనలతో నింపండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రేమతో నింపండి తండ్రి, నీ కనికరముతో, నీ కృపతో, అయా నీ ఆత్మతో నింపిన ప్రభా, నీ పలుకులు పలికేటువంటి నాయన ప్రభా పెదవును మాకు దయచేసి మా హృదయం నిండా అయా తిని ప్రభా నీ వాక్కుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. శుద్ధి చేసి ప్రభా అపవిత్రమైన అంతటిని కూడా తొలగించిన ప్రభా పవిత్రమైనటువంటి నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా శిలువలో మీరు కాచినటువంటి పరిశుద్ధ రక్త ప్రోక్షణతో మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. మనస్సాక్షిని శుద్ధి చేయండి ప్రభా, అంతరాత్మను శుద్ధీకరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇంకా అయ్యా ప్రేమ తండ్రి నాయన పూర్తిగా సంపూర్తిగా నీ మీద ఆనుకొని జీవించగలిగేటువంటి నాయన ప్రభా అటువంటి నాయన ప్రభా విశ్వాసమును మాకు దయచేయండి, నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభా, ఒకవేళ మేము అయ్యా మా ధనాన్ని మేము ఆధారము చేసుకుంటున్నామేమో నమ్ముకుంటున్నామేనా ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రాలు నాయనా. మా జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకుని నడుచుకుంటున్నామేమో తండ్రి, అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా ప్రేమ తండ్రి నాయన ప్రభా, నీ యొక్క అయ్యా ప్రేమ తండ్రి మనుషుల జ్ఞానము నీ దృష్టికి వెరితనంగా కనిపిస్తున్నది తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రేమ తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తెలియని ప్రభా ప్రేమ తండ్రి అధికారిని మేము ఆశ్రయిస్తున్నామేమో తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతుడు సమస్తమును కూడా అయ్యా తండ్రి ప్రభా నడిపించి వాడవు పరమ తండ్రి యెహోవా. అయ్యా ప్రేమ తండ్రి ప్రభా నీ మీదనే అనుకుని జీవించేటువంటి కృపను అటువంటి ప్రభా పరిపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసమును మాకు దయచేయండి అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మనుషుల మీద అనుకోకుండా అయ్యా తండ్రి ప్రభా ధనాన్ని ఆశ్రయించకుండా జ్ఞానాన్ని ఆశ్రయించకుండా ప్రేమల తండ్రి ప్రభా సకల సంపూర్ణుడైనటువంటి అయ్యా ప్రేమల తండ్రి ప్రభా జ్ఞాన సంపూర్ణమైనటువంటి ప్రభా జీవాధిపతి అయినటువంటి ప్రభా నీ మీద అనుకుని అయ్యా ప్రేమల తండ్రి అయ్యా ప్రభా నడిచేటువంటి కృపను మాకు దయచేయండి మహోన్నతుడానికి స్తోత్రాలు. స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా ప్రేమల తండ్రి ప్రభా సమస్త విధమైనటువంటి ప్రభా అవిశ్వాసమును కూడా శుద్ధీకరించండి, క్షమించండి. అయ్యా ప్రేమల తండ్రి ప్రభా అపవిత్రతను శుద్ధి చేయండి, కళంకమును శుద్ధీకరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రాలు. ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో శుద్ధి చేయండి ప్రభా సంపూర్తిగా నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా నీలో నీ మీద ఆనుకొని జీవించేటువంటి కృపను అయ్యా తండ్రి ప్రభా మాకందరికీ కూడా దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపని మేము ఆధారం చేసుకుంటున్నాము తండ్రి, నీ కనికరాన్ని వేడుకుంటున్నాం ప్రభా. కనికరించండి, కావతలు చేయండి, కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో ప్రభా శుద్ధీకరించండి. హిమమ్మ కంటే తెల్లగా ప్రభా మనం మనస్సాక్షిని మా అంతరంగమును శుద్ధి చేసిన నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. బిడ్డరా, మరి ఎవరైతే దేవుని యొక్క కృపని కోరుకుంటున్నారో, దేవుని కనికరాన్ని ఆశ్రయిస్తున్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో, పశ్చాత్తాప హృదయాలతో వారి పాపాలని అపవిత్రతని కళంకాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధీకరించుకుంటూ ఉన్నారు. మరి వారందరి పాపాలు కూడా దేవుడు పరిహరించి శుద్ధి చేసి హిమమ కంటే తెల్లగా మీ మనస్సాక్షిని శుద్ధీకరించి పడమటికి తూర్పు ఎంత ఎడమో మీకును మీ పాపాలకి కూడా అంత ఎడమ కలిగజేస్తున్నాడని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఇంకా వారి పాపాలతో రాజీపడి జీవిస్తున్నారో, ఎవరైతే అపవాదితో రాజీపడి దేవుని కృపని నిరర్ధకం చేస్తూ మరి యేసుక్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్తాన్ని తుచ్చమైనదిగా ఎంచుతూ ఉన్నారో, దేవుడు వారి పాపాల్ని వారి పాప ఫలితాన్ని కూడా వారి మీదకే రప్పిస్తాడని కూడా దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తున్నాను. బిడ్డలా, మరి దేవుని బిడ్డలుగా దేవుని కృపని ఆశ్రయించినటువంటి మీరందరూ కూడా, దేవుని కృపచేత రక్షించబడినటువంటి వారందరూ కూడా మరి ప్రభు అయినటువంటి దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించవలసిన వారుగా ఉంటున్నారు. మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించవలసిన వారుగా ఉంటున్నారు. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి మరి నడిచేటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియరా, అటు రీతిగా మనము ఈ పాపలోకములో శాపలోకములో మరణ ఛాయలో మనము మరి దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది మనకి సాధ్యము కాదు. అయినప్పటికీ ప్రియరా, మనము సమర్పించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు శక్తిమంతుడు, దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనల్ని తన యొక్క మార్గములో నడిపించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. తన యొక్క చిత్తానుసారంగా మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము మన ఇష్టపూర్వకంగా మన సమస్యాన్ని కూడా మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని తన మహిమ కొరకు మనల్ని మహిమపరచడానికి, ఈ లోకములో తన సాక్షులుగా నిలబెట్టుకోవడానికి, నడిపించడానికి సమర్థుడు. అలాగే ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రభువు. కాబట్టి బిడ్డరా,
మన ప్రాణాత్మ శరీరాల్ని సమస్తాన్ని కూడా దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకుందాం. అందరూ కూడా మీ చేతులు పైకెత్తి మోకరించి మరొకసారి మనమందరం కూడా మన సమస్తాన్ని దేవుడు మనకిచ్చిందే, మనకి కలిగినది ఏది కూడా మనది ఏది కాదు పిల్లరా. మన జీవితము, మన శరీరము, మన ప్రాణము కూడా దేవుడిచ్చిందే. కాబట్టి నాది అనేది ఏది లేదు ఈ లోకములో. కాబట్టి పిల్లరా, సమస్తాన్ని కూడా మరి దేవుని చిత్తానికి మనము సమర్పించుకున్నట్లయితే దేవుడు తన మహిమ కొరకు మనల్ని కూడా ఈ లోకములో మహిమపరుస్తూ ఉంటాడు. మీ చేతులు పైకెత్తి దేవునికి సమర్పించుకుందాం. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సమస్తమును కూడా సృష్టించినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని కూడా నీ రూపంలోనికి మీరు చేసుకుని ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దయలే తండ్రి, మా జీవం కూడా, మా యొక్క ప్రాణం కూడా నీవిచ్చినదే తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఊపిరిని మాలోనికి ఊదియండి అయ్యా. ప్రేమల తండ్రి ప్రభా, జీవాత్మలుగా మమ్మల్ని చేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా ప్రేమల తండ్రి ప్రభా, అయ్యా నాయన ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా సమస్తమును కూడా అయ్యా ప్రభా, ఈ జ్ఞానమును, ఈ ధనమును ప్రభాన, ఈ బలమును, ఈ శక్తిని కూడా ప్రభా సమస్తము కూడా నీ మహిమ కొరకే సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభా, కాలములు సమయములు కూడా నీ అధీనంలో ఉంటున్నాయి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభా, ప్రేమ కలిగినటువంటి ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ చిత్తానుసారముగా సమస్తమును కూడా ప్రభా మీరు నడిపించమని సమర్పించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలనైనా. మా దినములు, మా క్షణములు కూడా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా ఇష్టాన్ని కూడా మీకు సమర్పించుకుంటున్నాము ప్రభా. ఇక మా ఇష్టము కాదు తండ్రి, మా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేరును గాక తండ్రి, నీకు స్తోత్రాలు. నీ చిత్తానుసారంగా నడిపించండి అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలనైనా. మా ధనాన్ని కూడా ప్రభా నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకునైనా ప్రభా దాన్ని వినియోగించేటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రేమల తండ్రి అయినా ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా ప్రభా ఈ శరీర సంబంధమైనటువంటి బలమును, శక్తిని కూడా నీకు సమర్పించుకుంటున్నామయ్యా. ఆరోగ్యంగా ప్రభా ప్రేమల తండ్రి ప్రభా దీన్ని కాపాడుకుంటూ నీ మహిమ కొరకునైనా ప్రభా, నీ స్వార్థ కొరకునైనా ప్రభా, నీ కార్యముల కొరకునైనా ప్రభా మీరే వినియోగించుకునమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రేమల తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును కూడా నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. నీ మహిమ కొరకే మీరే వాడుకోనండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా ప్రేమల తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా తండ్రి ప్రభా బంధుమిత్రుని, అయ్యా గర్భఫలాన్ని, సంతానాన్ని కూడా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శరీరము, ఈ దేహము కూడా ప్రభా మీరే మాకు దయచేస్తున్నారు కనుక తండ్రి ప్రభా, ఈ దేహమును, ఈ శరీరమును కూడా సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా మీరే మహిమ పొందండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తానుసారంగా మీరు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రేమల తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మా చిత్తము కాదు తండ్రి, అయ్యా తండ్రి ప్రభా మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మదేవా మీరే ప్రభా నడిపించండి ప్రభా, నీ మహిమ కొరకు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని మహిమపరుస్తూ నడిపించండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీ సాక్షులుగా నిలబెట్టుకుని నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు 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 తండ్రి. నీకే మహిమ కలుగును గాక తండ్రి, నీకు స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. పిల్లరా, మనము సమర్పించుకున్నట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మనల్ని తన చిత్తానుసారంగా తన మహిమ కొరకు నడిపించడానికి శక్తి గలవాడు, చాలినవాడు, అలాగే ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా, బలవంతంగా మనల్ని దేవుడు నడిపించడు. మనము కోరుకున్నట్లయితే, మనము సమర్పించుకున్నట్లయితే అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుని చిత్తం అనేది మన జీవితంలో మనకి పరిపూర్ణముగా ఉంటున్నది. మనల్ని పరిపూర్ణముగా చేసేదిగా దేవుని చిత్తం ఉంటున్నది. పిల్లరా, దేవుడు మనల్ని మరి బలవంతంగా మన నెత్తి మీద ఏది రుద్దడానికి కాదు, కానీ మనల్ని మహిమపరచడానికి, మనల్ని కాపుదల చేయడానికి, మనల్ని మరి పరిశుద్ధమైనటువంటి సాక్షులుగా నిలబెట్టడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పిల్లరా, అటు రీతిగా నడిపించడానికి సమర్థుడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం సమర్పించుకున్నాము, దేవుని సన్నిధిలో మనము నిలబడి ఉంటున్నాము. యోగ్యమైన రీతిలో పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని ఆరాధించుకున్న పిడరా, మహోన్నతుడు, మహిమగల రాజు, సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, ఆయన గుణగణాన్ని మనం ఎత్తి చూపుతూ దేవుని ఆరాధిద్దాం. ఆరాధనకి యోగ్యుడైనటువంటి ప్రభు, సుతుల సింహాసనాసీనుడైనటువంటి ప్రభు,
ఆయన్ని మనం ఆరాధించుకుందాం. ఇప్పుడు స్తుతి చెల్లించడం అనేది దైవజనులకి, దేవుని బిడ్డలకి శోభస్కరముగా ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు, సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభువా. సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. నీవు సర్వాంతర్యామిగా ఉంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశ మహాకాశములు, భూమి ఆకాశములు, దృశ్యాదృశ్య ప్రపంచములు కూడా సమస్తమును కూడా నీ మహిమతో నింపినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, రాత్రికి రాత్రి ప్రభరణ, ఇదిగో తండ్రి ప్రభా, నీక మహిమను చాటుచూ ఉన్నది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశ మహాకాశములు, సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రభరణ, ఇదిగో తండ్రి ప్రభా, మహాకాశములు కూడా నీ మహిమను చాటుచూ ఉన్నవి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా దైనతిని ప్రభా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీరు నా కొరకు కట్టను ఉద్దేశించేటువంటి ఇల్లు ఏ పాటిది అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి ప్రభా, దేవాలయములు కానీ మందిరములు కానీ నిన్ను పట్టజాలవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. బహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే విరిగి నడిగినటువంటి మనస్సు కలిగి నేను ప్రభా నీ మాట విని బలుకుతూ ఉంటారో వారిని నీవు దృష్టిస్తూ వారితో నివాసము చేస్తున్నావయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభా, మమ్మల్ని మీరు దృష్టించిన ప్రభా, మాతో నివాసము చేస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవానికి స్తోత్రాలు మహోన్నతుడా, నీకు మహిమ కలుగును గాక తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమునైనా. అయా తండ్రి ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆది అంతము లేనివాడిగా ఉంటున్నా ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, కాలము స్థలము లేనివాడిగా ఉంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి, అలాగే నువ్వు మహాపరిశుద్ధుడిగా ఉంటున్నావు. సమీపింపరానటువంటి తేజస్సులో అయా ప్రభా నివసించుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిరంతరము కొనియాడబడుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మహిమగల రాజానికి స్తోత్రాలు, స్తోత్రాలు అయా. ప్రేమల తండ్రి నాయనా ప్రభా, నీవు నాయన ప్రభా పక్షపాతం లేకుండా న్యాయము తీర్చివాడవు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ప్రేమల తండ్రి ప్రభా, ప్రేమ కలిగినటువంటి వాడు కూడా, కనికరము కలిగినటువంటి వాడుగా కూడా ఉంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. అయా ప్రభా, నీవు దోషములను ఎంచి చూసినట్లయితే ప్రభనా ఏ మనుష్యుడు కూడా తప్పించుకొని జారుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. అయినప్పటికీ కూడా నీ కృప ద్వారా, నీ కనికరము ద్వారా రక్షించుకుంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ కృపని ఆశ్రయించినటువంటి వారిని, నీ మీద అనుకున్నటువంటి వారిని ప్రభా, వారికి నీ కృప చూపించి వారికి కనికరించిన ప్రభా, వారి పాపములను పరిహరించిన ప్రభా, శుద్ధి చేసి అయ్యా నీతో ఐక్యపరుచుకుంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆ పాపాలని పరిహరించినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ కృపలో నేను ప్రభా మమ్మల్ని భద్రపరిచినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, యేసునికి స్తోత్రాలు. సర్వశక్తి గల దేవా, యేసుక్రీస్తుగా లోకములోనికి అవతరించినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. భూలోకమందును పరలోకమందును కూడా సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నవి, నా అధీనంలో ఉన్నవని మాట్లాడుతున్నటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని వాగ్దానము చేసినటువంటి యేసునికి స్తోత్రాలు ప్రభా. అపవాదిని జయించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసునికి స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడానికి స్తోత్రాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా. సమస్త జీవరాశులకు కూడా జీవమును అందిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు. జీవాధిపతి అయినటువంటి దేవానికి స్తోత్రాలు. సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలు ప్రభా. సమస్తమును కూడా కలిగించినటువంటి దేవానికి స్తోత్రాలు. కలిగినది ఏది కూడా యేసయ్యా నీవు లేకుండా కలుగలేదు ప్రభా తండ్రికి స్తోత్రాలు. ఉన్నవాడను అని వాడనైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహిమగల రాజానికి స్తోత్రం రేనా మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. సమస్తమును కూడా జయించినటువంటి యేసునికి స్తోత్రాలు ప్రభా. మా పాపమును, శాపమును, మరణమును, రోగమును కూడా తొలగించినటువంటి యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసునికి స్తోత్రాలు ప్రభా. మా మీద ఉన్నటువంటి మరణ శిక్షను మీరు తొలగించి వేసినందుకే యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా మీద పనిచేస్తున్నటువంటి సమస్త విధమైనటువంటి రోగములు, వ్యాధులను, బాధలను కూడా మీరు తొలగించి ప్రభా నీ మీద వేసుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
మా బాధలన్నీ, మా వ్యాధులన్నీ కూడా తొలగించినటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బలపరిచినటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, మహిమగల రాజా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభా. కనికరమగల దేవా నీకు స్తోత్రాలు తండ్రి. కనికర సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రేమల తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. మా వ్యాధులను తొలగించి, మా బాధలను తొలగించి, మా మరణమును తొలగించి నాయనా ప్రభా, నిత్య జీవ మహిమతో మమ్మల్ని నింపినటువంటి దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మతో అభిషేకించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అపవాది క్రియను లయపరిచిన ప్రభా, నీ పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించిన ప్రభా నింపి నడిపిస్తున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహిమల రాజానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహిమల రాజానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడురా అలాగే మనం ఆరాధనలో ముందుకు వెళ్ళచ్చు. లోకమును జయించి, అపవాదిని జయించి, మరణమును జయించినటువంటి యేసుక్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును మనము కలిగి ఉంటూ మన పాపములను పరిహరించి మన రోగములన్నిటిని కూడా స్వస్థపరిచినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు వైపు మనము చూస్తూ శిలువలో మరణించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మరి ఆయన శరీరములో, ఆయన రక్తములో కూడా మనము పాలు పంచుకుందాం. ఈ పరిశుద్ధ సంస్కారపు ఆరాధనలో కూడా పాలు పంచుకోవడానికి ముందుకు రండి పిల్లరా. విశ్వాసములో నిశ్చయత కలిగి మీ నడుమును కట్టుకొని ధైర్యముతో మరి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి మీరు ప్రవేశించండి. ఈ పరిశుద్ధ సంస్కారములో పాలు పంచుకోవడానికి ముందుకు రండి. ఈ పరలోకపు విందులో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ జీవాహారములో పాలు పంచుకోవడానికి యోగ్యమైన రీతిలో మీ నడుములు కట్టుకొని ముందుకు రండి పిల్లరా. అందరూ కూడా మీరు మోకరించి ఈ పరిశుద్ధ సంస్కారంలో మనం పాలు పంచుకుందాం. మోకరించి మన ప్రభు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఈ పరిశుద్ధ సంస్కారంలో మనము పాలు పంచుకుందాం పిల్లరా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము పరిశుద్ధమైనటువంటి శరీరముగా ఉంటున్నది. ఆయన రక్తము కూడా పరిశుద్ధ రక్తముగా ఉంటున్నది పిల్లరా. మనము యోగ్యమైనటువంటి రీతిలో దీనిలో పాలు పంచుకోవాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. అయోగ్యంగా పాలు పంచుకుంటున్నట్లయితే మరి ఇంకా దానికి శిక్షను కూడా పొందుకుంటారని కూడా హెచ్చరిక వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీ స్వనీతిని మీరు ఆధారం చేసుకోకుండా మరి యేసు వైపు చూస్తూ దేవుని కృపని ఆధారం చేసుకుంటూ దేవుని కనికరాన్ని కోరుకుంటూ మరి సమస్తమును కూడా జయించినటువంటి యేసుక్రీస్తునందు ఈ పరిపూర్ణ విశ్వాసముతో ఈ సంస్కారపు విందులో మీరు పాలు పంచుకోవాలి. ఈ రొట్టెలోనూ ఈ ద్రాక్షారసంలోనూ కూడా అటు రీతిగా పాలు పంచుకోవాలి పిల్లరా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. అలాగే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును కూడా నివాసము చేయదుమని కూడా గొప్ప వాగ్దానము ప్రభు మనకు చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు వాగ్దానాలు కూడా మరి స్థిరమైనటువంటి విశ్వాసముతో మీ హృదయములలో భద్రపరుచుకొని ఈ సంస్కారపు విందులో పాలు పంచుకోనండి. స్తోత్రం. మహాపరిశుద్ధురా, మహోన్నతురా, సర్వశక్తిగల దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. పరలోకము నుండి ప్రభా జీవాహారముగా లోకములోనికి దిగి వచ్చినటువంటి దేవా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని వాగ్దానము చేసినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును కూడా నివాసము చేయదుమని వాగ్దానము చేసినటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా జీవాహారమును మాకు అనుగ్రహించినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. జీవాహారముగా లోకములోనికి దిగి వచ్చినటువంటి యేసయ్యానికి స్తోత్రాలు. నీకు మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా, నీకు నూతన నిబంధన రక్తాన్ని, నిత్య నిబంధన రక్తాన్ని ప్రభా, పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు పానముగా అనుగ్రహించినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. మా మనస్సాక్షిని శుద్ధీకరించి మా అంతరంగమును శుద్ధి చేసి ప్రభా, అలాగే మాలో ఉన్నటువంటి ప్రతి కలంకమును కూడా, ప్రతి పాపమును కూడా పరిశుద్ధపరిచి మాలో ఉన్నటువంటి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా రక్త దోషమును కూడా శుద్ధి చేసి ప్రభా నీ రూపంలోనికి మార్చుకోవడానికి, నిత్య జీవ మహిమతో సంరక్షించడానికి ప్రాణాత్మ దేహాన్ని కూడా ప్రభా ప్రేమల తండ్రి నీ రూపంలోనికి మార్చుకోవడానికి శక్తి కలిగినటువంటి ప్రభా నీ పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని నా కొరకు మా కొరకు
పానముగా అనుగ్రహించినటువంటి దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీకే మహిమ కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారికి శరీరము, యేసుక్రీస్తు వారికి శరీరము, యేసుక్రీస్తు వారికి రక్తం, యేసుక్రీస్తు వారికి రక్తము. జీసస్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, ఆయన యొక్క వెలలేని నిత్య నిబంధన రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమునందు బలపరిచి మీ ప్రాణ ఆత్మ శరీరములను నిత్య జీవ మహిమ కొరకై సదాకాలము సంరక్షించి కాపుదల చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు సమాధానము కలుగునుగాక. అలాగే మోకరించి దేవునికి చిన్న కృతజ్ఞత చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దయలెత్తింది ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ సంస్కారములో అయ్యా ఈ పరలోక బిందులో పాలు పంచుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించిన ప్రభా, మమ్మల్ని యోగ్యమైనటువంటి రీతిలో నిలబెట్టుకుని ప్రభా, నీ సన్నిధిలో నిలబెట్టుకుని దయలెత్తింది ప్రభా. ఇదిగో తిని ప్రభా, ఈ పరిశుద్ధ సంస్కారమును మాకు అనుగ్రహించున్నావు, ఈ కృపా సాధనమును మాకు అనుగ్రహించున్నావు తండ్రికి స్తోత్రాలు. యా దయల తిని ప్రభా, అయా తిని ప్రభా, ఇదిగో తిని ప్రభా, మరణమునకు, పాపమునకు, శాపమునకు, రోగములకు నిలయమైనటువంటి ప్రభా ఈ శరీరమును, ఈ దేహమును, ఈ ప్రాణమును కూడా మీరు పరిశుద్ధపరిచి మహిమపరిచిన ప్రభా. ఇదిగో దయల తిని ప్రభా, నిత్య జీవ మహిమతో మమ్మల్ని నింపడానికి ప్రభా ఈ కృపా సాధనమును మాకు అనుగ్రహించినట్టు యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి, దీని ద్వారా నాయన ప్రభా మా ప్రాణమునకు, మా ఆత్మకు, మా దేహమునకు కూడా సేద తీర్చి నాయన ప్రభా మీరు మమ్మల్ని సంరక్షించి బలపరిచి నడిపిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. మీరు మాలో నివాసము చేస్తూ, నీలో మమ్మల్ని నివాసింపజేసుకుంటూ, నీ మహిమని మాకు అనుగ్రహిస్తూ, అయ్యా నిత్య జీవ మహిమని మాకు అనుగ్రహిస్తూ, నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ, అయ్యా ప్రేమల తండ్రి నాయన ప్రభా ఈ పాపలోకములో, శాపలోకములో, మరణలోకములో మేము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా పాపము లేని, మరణము లేని, రోగము లేని నీ రాజ్యములో, నీ మహిమలో, నీ రూపములోనికి ప్రభా మమ్మల్ని మార్చుకుంటూ మాలో మహిమ పొందుకుంటూ ఉన్నటువంటి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి, మహిమగల దేవా, మహిమరాజా, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి, అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. జయకరమైనటువంటి జీవితాన్ని నాయన ప్రభా మాకు అనుగ్రహించిన నాయన ప్రభా మహిమ పొందుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే మహిమ కలుగును గాక. స్తోత్రం దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతురానికి స్తోత్రాలు. అందరూ కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని మనం ప్రకటించుకుందాం. ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనటువంటి శరీరముగా, పవిత్రమైనటువంటి రక్తముగా ఉంటున్నాయి కాబట్టి, అలాగే మనము మరి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రియరా, మనుష్యుడు మాట ఇస్తే మాట మీద నిలబడు కానీ మరి దేవుడు ప్రభువు మనం ఆరాధించేటువంటి దేవుడు సత్యవంతుడు కాబట్టి ప్రియరా ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడుగా ప్రభు ఉంటున్నాడు. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును కూడా నివాసము చేయదుమని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. అలాగే నా శరీరము తిని రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని కూడా ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియరా, ఈ రెండు వాగ్దానాలు కూడా నీ విషయంలో ప్రభువు చేస్తున్నాడు కాబట్టి నీలో నివసిస్తున్నవాడు ప్రభువు యేసయ్య.
నీతో నివసిస్తున్నవాడు ప్రభు. కాబట్టి ప్రియరా, మనలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కూడా బలవంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము విశ్వాసములో స్థిరముగా ఉండి లోకములో ఉన్నవారిని అనగా అపవాదిని, గర్జించు సింహం వలె తిరుగుచున్నటువంటి అపవాదిని మనము ఎదిరిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది, మీ యొక్క విరోధి అయినటువంటి అపవాది ఎవడిని మృంగుదురా అని గర్జించు సింహం వలె లోకములో తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసములో స్థిరులుగా ఉండి వారిని ఎదిరించండి అని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తుంది. కాబట్టి విశ్వాసములో స్థిరముగా ఉండి అపవాదిని, వ్యాధులని, రోగాలను, లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలని కూడా మనము గద్దించి ఎదిరించి అధిగమించి దేవుని చిత్తానుసారంగా మనము దేవుని హస్తము క్రింద, బలమైనటువంటి హస్తము క్రింద మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాము. హల్లెలూయా. అందరూ కూడా నాతో చెప్పండి, సాతానా నీకు నాపై ఎటువంటి అధికారము లేదు. నిన్ను జయించిన యేసయ్య నాలో నివసిస్తూ ఉన్నాడు. లోకమా నీకు నాపై ఎటువంటి అధికారము లేదు. నిన్ను జయించిన యేసయ్య నాలో నివసిస్తూ ఉన్నాడు. పాపమా నీకు నాపై ఎటువంటి అధికారము లేదు. నీ నుండి విడుదల చేసిన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య నాలో నివసిస్తూ ఉన్నాడు. సమస్త విధమైన రోగములారా, వ్యాధులారా, తెగుళ్ళారా మీకు నాపై ఎటువంటి అధికారము లేదు. మీ నుండి విడుదల చేసిన యేసయ్య, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు అయినటువంటి యేసయ్య నాలో నివసిస్తూ ఉన్నాడు. సమస్త విధమైన అంధకార శక్తులారా, చీకటి శక్తులారా, దురాత్మల సమూహమా మీకు నాపై ఎటువంటి అధికారము లేదు. మిమ్మల్ని లయపరిచినటువంటి ప్రభు, సజీవుడైన యేసయ్య నాలో నివసిస్తున్నాడు. మరణమా, మరణకరమైన వ్యాధులారా నీకు నాపై ఎటువంటి అధికారము లేదు. నిన్ను జయించి తిరిగి లేచిన యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లరా, విశ్వాసములో మనము నిలకడగా ఉండి ప్రభుతో సహవాసము చేస్తూ ఉన్నట్లయితే మనకి జయాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. పిల్లరా, లోకమును జయించడము, అపవాదిని జయించడము, పాపమును జయించడం అనేది మనకి సాధ్యము కాదు. కానీ సమస్తమును జయించినటువంటి యేసు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి ఆయనతో కలిసి మనము పోరాటం చేస్తూ ఉన్నట్లయితే, విశ్వాసములో నిలకడగా ఉంటున్నట్లయితే ఆ విశ్వాసమే మనకి విజయాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందరూ కూడా కూర్చోనండి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పెడరా, బైబిల్ పాఠ్య భాగాలు మనము చదువుకొని దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగముగా లేవి కాండము 26వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. లేవి కాండము 26వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. తొందర మీరు విగ్రహములను చేసుకొని మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు.
మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షకాలములలో మీకు వర్షమునిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ మార్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగలిగిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీయందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై యుందును. మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెలిపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడను నిరాకరించిన యెడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని యెడలను నేను మీకు చేయునదేమనగా మీ కనులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరిచినట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 20 వరకు నేను చదువుతాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మరి పత్రిక పాఠ్యభాగముగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి 23 వరకు కూడా చదువుకుందాం.
లోబట్టకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటూ అది సాగు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురు దానికే దాసులు ఉంటుందని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతున్నారు దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైంది. ఇందుకు దేవునికి స్తోత్రం. నా శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరిప్పుడు చిక్కుపడుతున్నారు కాదా? వాటి అంతము మరణమే. అయినా ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటే మీకు కాదు, దాని అంతము నిత్యజీవుడు. ఎవరైనా పాపములను వచ్చి చేతులు మారను అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవుడు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరికీ వివరించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు కలుగునుగాక. మరి మనము ఇక భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాము, భయంకరమైనటువంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. మన దేశంలో మనం చూసుకుంటే మరి కొన్ని 2-3 నెలల క్రితం ఈ కరోనా వ్యాధి తగ్గిపోయిందని మనం అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు భయంకరంగా పెరుగుతూ ఉంది. మరి చర్చిలు కూడా అన్ని చోట్ల చాలా చోట్ల చర్చిలు బంద్ అయిపోయినాయి, ప్రార్థనలు కూడా బంద్ అయిపోతూ ఉన్నాయి. బిడ్డరా, నేను కొంతమంది పాస్టర్లతో కూడా నేను మాట్లాడినప్పుడు చర్చి లేదండి బంద్ అయిపోయింది అని చెప్తున్నారు. భయంకరంగా పెరిగిపోతున్నాయి. మనకి తెలిసిన వారు, ఆప్తులైనటువంటి వారు, బంధుమిత్రులు కూడా అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. బిడ్డరా, ఆక్సిజన్ బెడ్ల మీద ఉన్నారు, దీనస్థితిలో ఉంటున్నారు. బిడ్డరా, అటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంటాయి? వేరొకటి అంతేకాదు బిడ్డరా, అది అన్ని జనులకే కాదు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు కూడా వ్యాధి బారిన పడిపోయి మరణించిన వారు కూడా అనేక మంది మనకి కనిపిస్తున్నారు. బిడ్డరా, అది దేవుని చిత్తం అయి ఉండొచ్చు. కానీ మరి ఇటువంటి శోధనలు, ఇటువంటి బాధలు, తెగుళ్ళు కూడా ఎందుకు వస్తున్నాయి లోకంలో అని మనం ఆలోచన చేస్తే, మరి లేవి కాండంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆశీర్వచనాలు ఉన్నాయి, శాపవచనాలు కూడా ఉన్నాయి. పిల్లరా, రెండు కూడా ఉన్నాయి. దేవుడు ఒక పిల్లరా, మనము ఒక కాయిన్ తీసుకుంటే, ఒక నాణ్యం తీసుకుంటే దానికి 2 పక్కల ఉంటుంది కదా, బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అలాగే దేవునికి కూడా పిల్లరా 2 కోణాలు కూడా దేవునికి ఉంటున్నాయి. ఆయన మరి న్యాయమును తీర్చవలసిన వాడుగా కూడా ఉంటున్నాడు, ఆయన పరిశుద్ధుడిగా కూడా ఉంటున్నాడు. అలాగే ఒకవైపున కనికరము చూపించేవాడుగా ఉంటున్నాడు, కృప చూపించేవాడుగా కూడా ఉంటున్నాడు. మరి అలాగని చెప్పేసి మరి పాపానికి ఫలితాన్ని కూడా ఆయన అందించకుండా ఆయన వదిలిపెట్టవలసిన వాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు పిల్లరా. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత కనుక లేకపోయినట్లయితే లోకములో పాపము పెరిగిపోతున్నట్లయితే దానికి కూడా మరి దేవుడు తగినటువంటి మరి శిక్షను కూడా పంపించవలసిన వాడుగా ఉంటున్నాడు. పిల్లరా, 2 కోణాలు కూడా దేవునికి ఉంటున్నాయి. కృప చూపిస్తూ ఉంటాడు, అలాగే మరి ఇది కూడా మరి న్యాయాన్ని కూడా తీర్చవలసిన వాడుగా కూడా ఉంటున్నాడు. ఇదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు పిల్లరా. లేవి కాండంలో తన బిడ్డలు కూడా మరి దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. తన ప్రజలు అని వేరే ప్రజలని కూడా భేదము లేదు పిల్లరా. ఈ విషయాన్ని మనము తేటతెల్లంగా కనిపిస్తుంది బైబిల్లో.
అంతటా కూడా మనం చూసుకుంటున్నట్లయితే, అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఆ ఇశ్రాయేలు జనాంగము కూడా ఆ జనాంగముతోడే ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, వారు కూడా పాపం చేసినప్పుడు అనేక మార్లు తెగుళ్ళు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, యుద్ధాల్లో వారు ఓడిపోయి కత్తి వాత చేత మరి లక్షల మంది, వేల మంది హతమైపోయారు. ఎందుకంటే దేవునికి అవిధేయత చూపించి పాపము చేసిన కారణము చేత, దేవుని సేవకునికి మరి దేవుని యొక్క పరిచారకులైనటువంటి మరి ఆ సేవకులకి విరోధంగా మాట్లాడిన కారణం చేత కూడా అనేక సందర్భాల్లో దేవుడు మరి వారికి శిక్ష విధించినట్టుగా కూడా కనిపిస్తుంది. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగానికే. మరి చదవబడిన వాక్యములు మనం చూసుకుంటే లేవి కాండము 26వ అధ్యాయంలో మరి మీరు విగ్రహాలు చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదని చెప్తూ, మీరు ఈ కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు అన్నీ కూడా వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఏం చేస్తాడంటే ఆశీర్వచనాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వర్షాకాలం కృప ద్వారా మనము రక్షించబడినప్పటికీ కూడా పిల్లరా, మనము దేవుని యొక్క చిత్తానుసారముగా విధేయత చూపించి నడుచుకోవలసిన వారంగా ఉంటున్నాం కదా. కృపతోటే దేవుడు రక్షించుకున్నాడని చెప్పేసి పాపంలో జీవించడానికా? చెప్పండి, కాదు కదా. ఎందుకు? పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అదే విషయాన్ని పిల్లరా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధమైనటువంటి జనాంగము, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో కూడా, అన్ని విషయములలో కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నా ఆజ్ఞను పాటించాలి, నా నిబంధన పాటించాలి. అనేక నిబంధనలు మరి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి యొక్క రోగాలు కానీ వ్యాధులు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు వస్తూ ఉంటాయంటే, మరి దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా, అవిధేయతతో అక్రమం పెరిగిపోయినప్పుడు, పాపం పెరిగిపోయినప్పుడు మరి దేవుడు అట్టి రీతిగా ఒక దేశం మీదకి ఉపద్రవాన్ని కానీ తెగుల్ని కానీ పంపించినటువంటి సందర్భాలకి కనిపిస్తున్నాయి. దేశం మీదకి కాదు, ప్రపంచమంతటి మీదకి కూడా పంపించినటువంటి సందర్భాలు పిల్లరా అనేకం కనిపిస్తున్నాయి. ఆది కాండంలో మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది, నోవహు కాలంలో ఏం జరిగింది. దేవుడు ఏమంటున్నాడంట, ఈ లోకములో మానవుల్ని చేసినందుకు దేవుడు సంతాపపడినట్టుగా మనకి కనిపిస్తుంది పిల్లరా. ఎందుకంటే పాపము పెరిగిపోయింది. 6వ అధ్యాయంలో చూడండి, ఆది కాండం 6వ అధ్యాయంలో 3వ వచనం నుండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నప్పుడు అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అని అంటున్నాడు పిల్ల. కాబట్టి ఇక్కడ అక్రమం పెరిగిపోయినప్పుడు నోవహు దినంలో దేవుడు అంటున్నాడు, ఆ దినముల్లో నెఫీలులు అనువారు భూమి మీద ఉండిరి, తరువాతన ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అప్పుడేమంటున్నాడు దేవుడు చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయంలో నొచ్చుకొనెను. పిల్లరా, దేవుడు మరి నరులు చేసి భూమిని అంతా చేసి సృష్టించి ఇదంతా మత్యము కానీ దేవుని యొక్క ప్రణాళిక కానీ మనము నెరవేర్చవలసిన వారుగా ఉంటున్నాం. ఈ నావ ఏంటంటే ఓడ మనము కడుతున్నాము. ఇప్పుడు పిల్లరా,